అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే మూడతానా ఏడుకొండ వెంకటరమణ గోవింద, తిరుపతి వెంకటరమణ గోవింద, శేషాచల నివాస గోవింద, గరుడాచల నివాస వీళ్ళందరూ ముందరికి వచ్చేసారు. నిల్చున్నారు. శేషాచల నివాస గోవింద, వైకుంఠవాస గోవింద, శ్రీమద్రమారమణ గోవింద, సప్తగిరి
నమో వెంకటేశాయ. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండేన అస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జై శ్రీమన్నారాయణ. నిర్మల్ జిల్లా ఖానాపూర్ స్థానిక శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం లోపల ప్రతి వార్షికంగా మనం నిర్వహించుకునే ధనుర్మాసోత్సవ కార్యక్రమాలు డిసెంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభించబడి మకర సంక్రమణ జనవరి 15వ తేదీ నాటి వరకు అత్యంత వైభవోపేతంగా ప్రాతకాల పూజలు, తిరుప్పావై సేవాకాలముతో స్వామివారి ఆరాధనలు, అశేష భక్తజనావళి సమక్షం లోపల నిర్వహించుకోవడం జరుగుతోంది. ఈ ఉత్సవంలో భాగంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి, దీన్నే వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. అలాగే మోక్షద ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ముక్కోటి ఏకాదశి చాలా విశిష్టమైన పర్వకాలం. 1 కోటి ఏకాదశులను వ్రతమాచరిస్తే ఎంతైతే ఫలితం వస్తుందో, ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారం గుండా స్వామివారిని ఆరాధించి దర్శించుకున్నంత మాత్రం లోపల అంతటి ఫలితాన్ని మనం పొందుతామని ఇతిహాసాలు, పురాణాలు, చరిత్రలు ఎన్నో మనకు ప్రబోధిస్తూ ఉన్నాయి. ఇలాంటి ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రాతకాలంలోనే మన దేవాలయం లోపల పల్లకి సేవ, మంగళ నీరాజనాలతో స్వామివారికి ఊరేగింపుగా ఆలయ ప్రదక్షిణం చేస్తూ ఆలయంలోకి ఉత్తర ద్వారం గుండా ప్రవేశం చేస్తూ స్వామివారిని దర్శించుకోవడం అనేది జరిగింది. అలాగే ఈరోజు ఉదయం 8 గంటల నుండి సామూహిక విష్ణు సహస్రనామ పారాయణము, ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు అఖండ విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు అలాగే తులసి అర్చన స్వామివారికి కైంకర్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఉత్సవంలో మన ఖానాపూర్ పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా వచ్చి స్వామివారిని సేవించుకోవడం జరుగుతుంది. ఇలాంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని హిందూ బంధువులందరికీ కూడా ఆ స్వామివారి పరిపూర్ణమైన అనుగ్రహాలు కలగాలి అని చెప్పి ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిని ప్రార్థన చేస్తూ లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఖానాపూర్ స్వామి టెంపుల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈరోజు ఉత్తర ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే కోటి జన్మల పాపాలు, ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు ఏం చేసినా కానీ ఈరోజు ఉత్తర దర్శనం చేసుకుంటే ఉన్న పాపాలన్నీ పోయి అన్న పుణ్యం చెందుతారని చెప్పని ఒక ఆనవాయితీ. అదే సందర్భంగా ఈరోజు ఖానాపూర్ వాసులు, మా మెప్ప అధ్యక్షుడు కానీ, అదేవిధంగా మా స్వాములు, మా భక్తులు, ఆ అమ్మలు అందరూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖానాపూర్ ప్రజలందరూ సుఖంతోషం ఉండాలని చెప్పని విష్ణుమూర్తిని దర్శించుకుంటే పాపాలన్నీ పోయి కోటి పుణ్యాలు చేసినంత పుణ్యం కలుగుతుందని చెప్పని కోరుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఓం నమో వెంకటేశాయ. కంపల్సరీ భక్తులందరూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ను దర్శించుకొని విష్ణుమూర్తిని దర్శించుకొని పుణ్యం చెందాలని చెప్పని, సుఖ సంతోషం కలగాలని చెప్పని కోరుకుంటున్నారు. వెంకటరమణ గోవింద గోవింద. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.